హాయ్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి 4న నా యూట్యూబ్ ఛానల్‌కి 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. సో, ఆ తర్వాత నేను మానిటైజేషన్‌కి అప్లై చేశాను. ఈ వీడియోలో యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి? అసలు దానివల్ల యూజ్ ఏంటి? ఇంకా 2021లో యూట్యూబ్ మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటి? ఈ స్టెప్స్ అన్నీ మీకు చెప్తా. సో, దయచేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ చెప్తాను. ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్తే యూట్యూబ్లో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి వీడియోస్ చూసేవాళ్ళు, సెకండ్ వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళు. వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళని క్రియేటర్స్ అంటారు. ఈ వీడియోస్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఏమంటుందంటే, మీరు మాకు ఫ్రీగా వీడియోస్ ఏమీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మీ వీడియోస్కి మేము కొంత డబ్బులు ఇస్తాం అని అంటున్నారు. దీన్నే వైపీపీ అంటారు, అంటే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఏంటంటే జనరల్గా క్రియేటర్స్ వీడియోస్ చేస్తారు కదా, ఆ వీడియోస్ని వ్యూయర్స్ చూస్తారు. అప్పుడు యూట్యూబ్ ఆ వీడియోస్ మీద కొన్ని యాడ్స్ డిస్ప్లే చేస్తుంది. సో మన వీడియోస్ మీద యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఈ యాడ్స్ వల్ల యూట్యూబ్కి కొంత మనీ వస్తుంది. ఆ మనీలో 55% మనకి ఇస్తారు, ఇంకా 45% యూట్యూబ్ వాళ్ళు ఉంచుకుంటారు. ఇది మెయిన్ ఇన్కమ్. యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఇదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఫైనల్గా క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఆ వీడియోస్ మీద యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తుంది. ఆ వీడియో వ్యూయర్స్ చూస్తారు. అప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి. ఆ ప్లే అయిన యాడ్స్కి యూట్యూబ్ కొంతమంది క్రియేటర్స్కి సెండ్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్. దీన్నే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ విధంగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేస్తా, వీడియోస్ అప్లోడ్ చేస్తా, మనీ వస్తాయి అని. కానీ ఇక్కడ మనకి యూట్యూబ్ ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టింది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా అన్నమాట. అది ఏంటంటే, మనకి యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే ఫస్ట్ మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. దాంతోపాటు మన ఛానల్కి 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఈ రెండు మనం ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. అప్పుడే మనకి యూట్యూబ్ మనీ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఈ టార్గెట్ రీచ్ అయ్యాక మనం యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాం. ఆ తర్వాత యూట్యూబ్కి ఒక అప్లికేషన్ లాంటిది పెట్టుకోవాలి. అప్పుడు యూట్యూబ్లో జాబ్ చేస్తున్న ఒక ఎంప్లాయీ మన ఛానల్ని పర్సనల్గా చెక్ చేస్తారు. మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఏమైనా కాపీ వీడియోస్ అప్లోడ్ చేసామా, కాపీ రైటెడ్ మ్యూజిక్ ఏమైనా మన వీడియోస్లో ఉన్నాయా, ఇంకా చాలా విషయాలు చెక్ చేస్తారు. ఈ చెకింగ్ అంతా యూట్యూబ్లో జాబ్ చేసే ఒక మనిషి చెక్ చేస్తారు. కంప్యూటర్ ఏమీ ఆటోమేటిక్గా చెక్ చేయదు, ఒక యూట్యూబ్ ఎంప్లాయీ పర్సనల్గా చెక్ చేస్తారు. ఇప్పుడు మన ఛానల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే, ఎలాంటి కాపీరైట్స్ లేకపోతే అప్పుడు మన ఛానల్కి మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తారు. సో ఒకసారి మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక మన వీడియోస్ అన్నింటికి యాడ్స్ ప్లే అవ్వడం మొదలవుతాయి. సో యాడ్స్ ప్లే అయ్యాక యూట్యూబ్ మనకి కొంత పర్సంటేజ్ మనీ సెండ్ చేస్తుంది. ఇది ఓవరాల్ ప్రాసెస్. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళందరికీ ఈ విధంగానే మెయిన్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఓవరాల్ ప్రాసెస్ తెలిసింది. ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ టార్గెట్ రీచ్ అయ్యాక మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తా. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా కాపీరైటెడ్ కంటెంట్ ఏమైనా వాడామా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఏమైనా వీడియోస్ ఉంటే అవన్నీ డిలీట్ చేసేయండి. అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మీ ఛానల్కి మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేయడానికి ఇంకో 1 మంత్ వెయిట్ చేయాలి. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా ఛానల్ని నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో క్రియేట్ చేశాను. ఆ తర్వాత మే నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఈ ఇయర్ ఫిబ్రవరి 4న నా ఛానల్కి యూట్యూబ్ యొక్క టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యింది. సో యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేశాను. ఆ ప్రాసెస్ ఇప్పుడు చెప్తా. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో studio.youtube.comకి లాగిన్ అవ్వండి. అప్పుడు మనకి ఇలా హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మానిటైజేషన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మానిటైజేషన్ ట్యాబ్లో చూస్తే నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ టార్గెట్ రీచ్ అయ్యింది. సో కింద అప్లై అని ఒక బటన్ ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ బటన్
మనం యూట్యూబ్ టార్గెట్ రీచ్ అయ్యాకే ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఈ బటన్ ఎనేబుల్ అవ్వదు. టార్గెట్ రీచ్ అయ్యాకే ఈ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు బటన్ క్లిక్ చేయండి. ఇలా 3 స్టెప్స్ కనబడతాయి. ఈ స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాస్త కిందకి స్క్రోల్ చేస్తే 2 చెక్ బాక్సెస్ ఉంటాయి. అవి చెక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. పైన చూస్తే మీకు డన్ అని కనబడుతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్. ఇది ఏంటంటే సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్. ఈ స్టెప్లో ఏంటంటే మనం ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి యూట్యూబ్ యాడ్స్ నుంచి వచ్చే మనీ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి రాదు. దానికి బదులుగా ఈ యాడ్సెన్స్ అకౌంట్లోకి మన మనీ వెళ్తుంది. ఆ తర్వాత ఆ మనీని మన యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఐ హ్యావ్ అన్ యాడ్సెన్స్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ యాడ్సెన్స్ అకౌంట్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ పాత యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే అది డైరెక్ట్గా లింక్ చేయొచ్చు. నాకు ఎలాంటి యాడ్సెన్స్ అకౌంట్ లేదు. సో నేను నో ఐ డోంట్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేస్తా. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్సెన్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఆల్రెడీ కనబడుతుంది. ఆ కింద ఉన్న గెట్ మోర్ ఆఫ్ యాడ్సెన్స్లో ఎస్ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మన ఈమెయిల్కి అప్డేట్స్ అన్ని సెండ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కింద మన కంట్రీ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ టైప్లో ఇండివిజువల్ టైప్ సెలెక్ట్ చేయండి. ఇంకా మీ ఇంటి అడ్రస్ కిందన ఇవ్వండి. కాస్త కిందకి స్క్రోల్ చేశాక సబ్మిట్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత రీడైరెక్టింగ్ టు యువర్ హోస్ట్ అని వస్తుంది. అక్కడ రీడైరెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మన యూట్యూబ్ స్టూడియోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ చూస్తే ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక 10 అవర్స్ అలా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్లో సెకండ్ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఒక 10 to 12 అవర్స్ అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఆ తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ డన్ అని వస్తుంది. సెకండ్ స్టెప్ డన్ అవ్వగానే థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం సపరేట్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్టెప్ 3 కూడా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. స్టెప్ 3లో మన ఛానల్ని రివ్యూ చేస్తారు. ఈ ప్రాసెస్ ఒక 2 days పడుతుంది. 1-2 days మనం వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో యూట్యూబ్ ఎంప్లాయీ మన ఛానల్ని పర్సనల్గా రివ్యూ చేస్తారు. మన ఛానల్కి ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా, వేరే యూట్యూబర్స్ యొక్క వీడియోస్ మనం ఏమైనా అప్లోడ్ చేసామా, కాపీరైటెడ్ మ్యూజిక్ ఏమైనా మనం యూస్ చేసామా, ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇది మెయిన్ ప్రాసెస్. ఒక 2 days అలా వెయిట్ చేయాలి. ఇంకా సాటర్డే అండ్ సండే అయితే యూట్యూబ్ ఎంప్లాయీస్ లీవ్లో ఉంటారు. సో సాటర్డే అండ్ సండే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. మండే వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు అలాగే జరిగింది. నాకు ఫ్రైడే స్టెప్ 3 ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్తే మండే ఈవినింగ్కి స్టెప్ 3 కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేయండి. మీకు ఈ ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద వీడియోలో కమెంట్ చేయండి. నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో యూజ్ అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.